Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. హే నటన సూత్రధారి మహేంద్రగిరి ఆస్థాన జట్టి బ్రహ్మరాజు కొడుకైన ఈ తిమ్మరాజును ఎలాగో ఈ రత్నగిరిలో చేర్చావు. బాగానే ఉంది. ఒరే తిండిపోతు తిమ్మ, పనికి మాలినవాడు, నీకు పెళ్ళి ఏమిట్రా? చిచ్చిపో అన్న మా నాన్నకు ఎలాగో ఒక ఇంటి వాడిని కనిపించి తీరాలి. ఏమైనా సరే ఇదిగో. ఏమండి ఏమండి? ఈ ఊరి పేరు ఏమిటండి? రత్నగిరి. ఈ రత్నగిరిలో అందమైన అమ్మాయిలు ఉన్నారని విన్నాను, పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఊళ్ళో అడుగు పెట్టడంతో మీ మొహం కనిపించింది. మీకు పెళ్లి అయిందా? ఏమన్నా మొక్కం చూడ మొక్కం. పెళ్లి చేసుకోవడానికి వచ్చాక పెళ్లి వెళ్ళవయ్యా నీ దారిని నువ్వు. చెప్తుంటే నీ కాదు ఒళ్ళు పగరెక్కిందా? నా వెనుక పడతావే? ఓహో బాగానే ఉంది. నేను నీ వెనక పడ్డానా? నువ్వే నా ముందు పడ్డావు. నా దారి నేను పోతుంటే పడ్డాను. ఓహో అలాగా, సరేరా పెళ్లి చేయిస్తా. చూసావా నాన్న, ఎవడో పొగురుపోతున్నాడు అంటే పడి మన ఇంటి దాకా వచ్చాడు. ఎవడే వాడు? ఈ కంపన్న కూతురు మీద కన్నేసేవాడు ఎవరంట? వాడు పేగులు తీసి పెడదని వేసుకుంటారు, వాడు ప్రాణాలు తీసి పాతి పెట్టేస్తారు. ఎక్కడ చెప్పు. అడుగు నాన్న, వీటిలో కాపేస్తున్నాడు. వస్తున్నా, వాడి దీపు రంధ్రాలు కట్టి రాయిస్తా. ఏంటి అలా ఎదుగుతున్నాము? అదే ఏం లేదు, ఇది మా మాంగారు ఇల్లా ఉంది. దీనికి ఒక పెరట్ ద్వారం ఉండాలి. అది ఎక్కడుందా అని వెతుకుతున్నా. పెరట్ ద్వారం పెరట్లు ఉంటుంది. ఇలాగే పెరట్ ద్వారం వీధులు ఎదుగుతున్నాడు పిచ్చివాడు. మరి ఎదవా ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాడు. వచ్చే 3 నెలల దాకా లేవలేము. నా కూతురు ఎందుకు వచ్చానమ్మా? ఎవరు లేదు అమ్మా, ఇంకెప్పుడు చేయలేదు. లంపలేసుకో వేసుకో 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 గట్టిగా 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 మండించండి. నీ కైకైలు అమ్మాయి సావ చంపి చెవులు మూసి మరీ వదిలిపెట్టాను. వెళ్ళి నీ తాతతో చెప్పు. కుంచీని కూడా తీయించాను. మళ్ళీ రేపిటి వస్తే నన్ను అడుగు. మంచి పని చేసావు నాన్న. వాడికి అంతే కావాలి. వడ్డించురా. వడ్డించమ్మా, చేతులు కడుకొస్తుంది. ఏమమ్మా గజ్జికాయలు వేసానే? వేసావా? తినేశానేమో. తినేసా ఉంటాను. చచ్చి స్వర్గాన్ని ఉందమ్మా మీ అమ్మ. మీ అమ్మ చేసేదమ్మా కజ్జికాయలు. అది అలా చేస్తూ ఉండటం, చేసేవి ఇలా వేస్తూ ఉండటం, వేసేవి ఇలానే తినేస్తూ ఉండటం. ఎన్ని తిన్నానో ఏం చేశానో అసలు జాసే ఉండేది కాదు. ఇంకో లేదమ్మా కజ్జికాయలు లేదే. వేసాను నాన్న. తినేసావా? తినేశానా? తినేసా ఉంటాను.
అదేనమ్మా ఈ కజ్జికాయలు అంటే నాకు ఒకటే మతి మరుపు. అప్పుడు అంతే ఇప్పుడు అంతే. ఈ కజ్జికాయల పేరు అయితే నాకు వేరే జాసే ఉండదు. చాలా పొద్దెక్కింది. పొలం వెళ్ళి మట్టి తేవాలి. అమ్మాయి వస్తున్నా నాన్న. ఏమా అమ్మాయి కజ్జికాయలు తిన్నాను కానీ అసలు రుచే తెలియలేదమ్మా. దారిమట పోతూ ఊసిపోవటానికి ఇంకొక్క కజ్జికాయ. సరే నాన్న. ఆహా ఏమి రుచి ఏమి రుచి. ఇలాంటి వందలనే తినేస్తా. అమ్మాయి ఇంకొక్కటి. నువ్వా సిగ్గులేని మొక్కమా? మా నాన్న వడ్డింపు చాలక మళ్ళీ వంటింట్లో అమ్మాయి నువ్వెంతో మంచిదానమాట, చాలా అందంగా ఉన్నావట. నీ చేతి వంట ఎంతో బాగుంటుందట. నీ చేతి దెబ్బలు ఇంకా ఇంకా బాగుంటాయట. అందుకని నిన్ను నేను ఎంచక్కా పెళ్ళాడేస్తానట. ఏమి చెయ్యి ఏమి చెయ్యి, పడితే ఈ చెయ్యి పట్టాలి, చస్తే ఈ చేతిలో రావాలి. కొట్టావా కొట్టు, నీ కోపం చల్లారి ప్రేమగా మారేదాకా కొట్టు. నీతో భలే చిక్కు వచ్చిందే కోవతలకి. చాలా బాగా పడతావే, చురుకైన వాడివే. అయితే నన్ను పెళ్ళాడతావా? మా నాన్నగారు ఒప్పుకోవాలిగా. నువ్వు అను, మీ నాన్నగారి సంగతి నేను చూసుకుంటాను. మరి మామగారు ఎక్కడా? అప్పుడే మామగారా మట్టి కోసం పొలానికి వెళ్ళారు. పొలానికి వెళ్ళారా? సుందరి ఎవరు నువ్వు? నా గాడిద గాడిద. నేనే మామగారు. మామగారు ఏం కూర్చోవరా? మీతో మామగారు, నేనే మీ గాడిద మామగారు. కిందటి జన్మలో మీ దగ్గర బాగా కట్నం తిని మీ అమ్మాయికి తాళి కట్టాను. అందుకని ఇప్పుడు బాగా రుణపడిపోయాను. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, ఒరే తిమ్మరాజు ఇప్పుడు బాగా రుణపడిపోయావు కనుక మీ మామగారి ఇంట్లో గాడిదగా ఉండి ఆయనకి సేవ చేస్తూ ఉండరా అని చెప్పాడు. అంటే కట్నం తీసుకుంటే గాడిదై పుడతారన్నమాట. అది మరి కట్నం అంటే డబ్బా మన్నా, రుణం అంటే రుణం. ఈనాడుతో రుణం తీరిపోయింది, రూపం మారిపోయింది. ఈసారి కట్నం లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గాడిద మనిషిగా మారటం ఏంటి, అల్లుడిని ఎంట పట్టడం ఏంటి? ఇదంతా ఏదో అయోమయంగా ఉంది. మన బుర్రకేం ఎక్కటం లేదు. అమ్మాయితో ఆలోచిద్దాం. అమ్మాయి ఏనా ఈ అబ్బాయిని పోల్చగలవా? ఎక్కడో ఎప్పుడో చూసినట్లుంది నాన్న. అదే అన్నమాట మీ గాడిదను, అదే మీ నాన్న అల్లుణ్ణి. అబ్బాయి నువ్వేమేం చేయగలవు? దొరికితే సుస్థిగా భోంచేస్తాను, నిద్ర వస్తే కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతాను. అబ్బా అది కాదా, నీకేమేం పనులు చేతనావు? నన్ను చేతకపోవడం ఏంటి? చేతులు లేవా, కాళ్ళు లేవా, బుర్ర లేదా? అయితే మా గాడి చేసే పని చేస్తావా? మీ మాటే కానివ్వండి. అయితే పద రా అమ్మాయి.
బుజ్జి బుజ్జి రే తిమ్మరాజు ఎంత మోసం చేసావురా నాకంట్లో నా కారం కొడతావు ఉండు, ఉండు. నిన్ను దొక్క చింపి డోన్ కట్టి వాయించేస్తాను డబ్బుజ్జి సుందరి మరే నేనేం చేశానో తెలుసా ఎలాగో మీ నాన్న కనుకప్పి కోట్ల పాగా వేశాను ఇక బండి నడిపించే భారం నీది నువ్వు చేసిన మోసం తెలిస్తే మా నాన్న ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడేంటి మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు ఎంత చేస్తాడు చేస్తాడు. నీ మాటే కానీ అయ్యయ్యయ్యో, బుజ్జి 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 కట్టిన, బుజ్జి 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 అమ్మ. ఏడంట ఆ దొంగ ఏడి ఆ పక్క సన్యాసి గడు ఏడంట ఎవరు నాన్న? ఆడేనే హా తిండిపోతే తిమ్మరాజు గడు నీ మాటే కానీ నీ వెనకాతలే ఉన్నాను మాగారు నా వెనకాల ఉన్నది గాడిద గాడిద మళ్ళా గాడిదైపోయారు మాగారు అల్డా ఏంటి మళ్ళీ కట్నం కంత తిన్నావు ఏంటి మీ అమ్మాయినికి తొందరగా పెళ్లి చేయలేదని ఆ బ్రహ్మదేవుడు గాడిదిగా మార్చేశాడు మాంగారు అన్న ఎంత పని చేశాడు బ్రహ్మదేవుడు ఈ మాట ఆనాడే చెప్పుంటే ఆనాడే పెళ్లి చేసేద్దుగా అల్లుడా మాంగారు మాంగారు పెళ్లి చేయి మాంగారు పెళ్లి చేయి మాంగారు మాంగారు నాకంటే మీ అమ్మాయి పెళ్లి చేయాలి తప్పకుండా చేస్తాను చేసే మాంగారు నీకు తప్పకుండా చేస్తాను అన్నం తిన్నావా అల్లుడా మళ్ళీ నా కొంపలో కానీ కాలిట్టావా కాళ్ళు ఎలా కొట్టేస్తాను దుమ్ములు లేదు ఇవాళ ప్రాణంతో వస్తున్నాను పోరా పాక పెళ్లి కొడక పోరా ఇదిగో అమ్మాయో ఇవాళ నుంచి ఆడి కేసు చూసినా ఆడు మన కొంపలో చేర్చినా నేను మంచోడు కాదు పదా పదా బుజ్జి పదా చల్ సుందరి సుందరి అయ్యో మా నాన్న చూసాడంటే చంపేస్తాడు. మీ నాన్న చంపడం మాట దేవుడు అరుగు ఆకలితో చచ్చిపోతున్నాను అన్నం ముట్టుకుని 3 రోజులైంది నీ పుణ్యం ఉంటుంది అన్నం పెట్ట అంత ఆకలిగా ఉందా? అయితే చడి చప్పుడు చేయకుండా చప్పున అన్నం తిని వెళ్ళిపోతావా? తప్పకుండా అన్నం పెట్ట సరేనా? అబ్బో గొంగర పత్రి బాలే బాలే అబ్బో తొందరగా కూర ఇప్పుడు చూస్తే నిన్ను నన్ను చంపేస్తాడు. ఎలాగా? అయ్యో ఇప్పుడు ఏం చేస్తాను? ఇంతసేపు తలుపు తెరుతుంటే వినపట్టలేదు లోపల ఏం చేస్తున్నావు అన్నం తింటున్నా నాన్న. అన్నం తింటుంటే వస్తున్నా నాన్నని కేకయ్యాలి నోట్లో ముద్దుంటే ఎలా కేక పెట్టున్నా? అమ్మాయి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది నేను చేసినట్లేదే ఏం చేశాను? ఆకారం అంతా సరిగ్గానే ఉంది కొంచెం వికారంగా లేదు తర్వాత నేను సర్దేస్తాలే నాన్న. అన్నాను ఇక్కడ. అదే తడి ఆరిపోతే లాభం లేదమ్మా నేను చేస్తాగా
నువ్వు చేసిన విగ్రహం పరిగెడుతుందే, అచ్చు మనిషిలాగా పరిగెడుతుందే. వాడిని కొంపలాగా చేస్తుందని నేను ఎన్నిసార్లు చెప్పాను. నా మాట అంటే అంత నిర్లక్ష్యం. మళ్ళీ వాడి గడపలోకి రాని ఏం చేస్తానో జాగ్రత్త. ఏడవ కంటుంటే వెళ్ళి అన్నం వడ్డించా. అయ్యో ఏడవ వెళ్ళి అన్నం వడ్డించా. బ్రహ్మదేవుడా, ఆడపిల్లల్ని పుట్టించావు బాగానే ఉంది, కానీ వాళ్ళకి తండ్రులు పుట్టించి కొంప తీశావు. అటు మా మామగారే అనుకుంటే ఇటు మహారాజు గారు కూడా కుమార్తె ఇష్ట ప్రకారం పెళ్లి చేయడానికి వీల్లేదంటున్నాడు. రాజకుమారి, ఏమి అందం, ఏమి చందం! నల్లతాతు పాము లాంటి ఆ వాలు జడ, కలువరేకులు లాంటి ఆ కన్నులు, వింటి బద్ద లాంటి ఆ కనిబొమ్మలు, సంపెంగ మొగ్గ లాంటి ఆ ముక్కు, ముంత మామిడి పండు లాంటి ఆ ముఖము. అబ్బా వత్స, సచ్చా! ఎవరినిరా వర్ణిస్తున్నావు? రాకుమారి రత్నావళిని స్వామి. ఆహాహా, ఏమి అందం, ఏమి చందం, ఏమి రూపం! కానీ ఏమి లాభం? రేపు ఆమెకు ఇష్టం లేని పెళ్లి జరగబోతోంది స్వామి. పెళ్లి రేపా? నాకు జరిగేదే, కానీ మా మామ పిల్ల దగ్గరికి వెళ్తే ఒళ్ళు జల్లెడి చేస్తానన్నాడు. స్వామి, మీరు నా కులదేవులు అనుకోండి, నాకు సాయం చేసి పెట్టరు స్వామి. స్వామి, ఏం కావాలిరా బుడుతా? మా మామగారిని మచ్చిక చేసుకోవటానికి ఒక మంత్రం గాని, ఒక తంత్రం గాని, ఒక యంత్రం గాని ఇవ్వండి స్వామి. మీ పేరు చెప్పుకుని పెళ్లి ఆడేస్తాను స్వామి. స్వామి, సరే, నీ భక్తి చూస్తుంటే రెండిద్దామనే ఉంది. ఇదిగో, హర హర మహదేవ్. ఇవిగో 2 గుళికలు. స్వామి, ఇది నేను తినాలా? నీవు తినకూడదురా అర్భక, నీ మామ చేత తినిపించుమురా. నల్ల గుళిక నోటిలో పడితే కట్టు, తెల్లటి పడితే విడుపు. ఆహా, ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. శుభం కలుగుతుంది పోరా బిడ్డ. మామా, ఇక కాచుకో, ఇక చూసుకో, తడింగిడత మామా, ఇక చూసుకో. ఇప్పుడు మనల్ని పట్టడానికి మీ నాన్న కాదు కదా, ఆ బ్రహ్మతరం కూడా కాదు, వచ్చేసింది. బ్రహ్మాండమైన శక్తి సంపాదించేశాను. సుందరి, ఇక మన పెళ్లి ఆగదు. ఏమిటో చూసావా? ఏమిటది? చూపించాలా? అవును. అయితే గట్టిగా కళ్ళు మూసుకో, మళ్ళీ తెరవకూడదు. మూసుకో. 1 2 ఇంకా ఎంతసేపు? కళ్ళు తెరిచేస్తున్నా. ఎంతటి కఠోర శాపమిచ్చావు గురుదేవ. ఇక ఈ జన్మలో ఆనందం అనుభవించే అర్హతే లేదా నాకు? ఇదేంటి ఇలాగే వచ్చాను? మాగారిలా ఉందే. మా మాతని గురుదేవా, నీ దయ వల్ల మాతలు నా చేతులు ఉండిపోయాయా? మామా, మామా, రా బయట రా, చూస్తున్నా. సిగ్గులేని కుక్క, మళ్ళీ నా గుమ్మంలోకి ఎలాగొచ్చా?
ఇవాళ నిన్ను ప్రాణంతో వదిలిపెట్టే నా పేరు కంపన కాదు. చేతులు తీసిపోయి అయ్యో తిమ్మరాజు చస్తున్నాను రా. మా పెళ్లి చేసే పోలా పెళ్ళా నీకు నా కూతుర్ని చచ్చుతావు లేకపోతున్నా తిమ్మరాజు ఇట్లారా నీకు పుణ్యం ఉంటుంది బాబు కట్టమతో ఇప్పుడా. నీకు పుణ్యం ఉంటుంది. మీ అమ్మానికి మాత్రం పెళ్లి చేసాయి చేస్తావా చేస్తా లేదా ఒప్పుకో ఒప్పుకున్నావా ఒప్పుకో ఒప్పుకున్నా నిజంగా ఒట్టు నీకు పుణ్యం ఉంటుంది కట్టమతో ఇప్పుడా. పెళ్లి ఒప్పుకున్నా లేదా ఒప్పుకున్నా. అయితే నోరుతారు నోరుతారు మోయా నోరుతారు పక్కదా నాయనా తిమ్మా ఎక్కడ సంపాదించవరా మనిషిని అనుకున్నావమ్మా ఏమ్మాయి నీకే మతిందా మనసుని పట్టుకొని భూత అంటావంటే? కాదండి గడికి మనిషి అవుతాడు గడికి పూత అవుతాడు నా కళ్ళారా చూశాను. నేను పోతానా ఒక క్షణం క్రితం కట్టుమంతం వేసి నన్ను కట్టించాడు. నిజంగా అయితే నేను పోతాను. మీరు మహేంద్రగిరి మంత్రి కుమారులు గుణకీర్తి కదూ? నువ్వు మా ఆస్థాన శక్తి బ్రహ్మరాజు కొడుకు తిమ్మరాజు కదూ? అవునండి. ఇక్కడున్నావి? ఇక్కడ రత్నగిరిలో నా కాబోయే మాంగారి ఇల్లుంది. తమరెక్కడికి? నేను రత్నగిరికే వస్తున్నాను. అయ్యే ఇక్కడ శిల్పాచార్యుడు కంపన్న గారని ఉన్నారట, వారితో మాట్లాడాలి. కొంప తీశారు, ఆయనే మా మామగారండి. అలాగా? అయితే వెతకపోయిన తీగ కాలికే తగిలింది. వారి ఇల్లు చూపించగాని పద. వద్దండి. ఏమండి ఈ ఊళ్ళో వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అండి? ఏ ఈ ఊళ్ళో వాళ్ళంతా ఒక కుమ్మడిగా చేరి నన్ను ఊర్లోంచి వెళ్ళగొట్టారండి. ఎందుకు? నేను బ్రహ్మరాక్షసునట. బ్రహ్మరాక్షస? ఆ పాడు బ్రహ్మరాక్షసు నా ప్రాణానికి ఎక్కడ దాపురించిందో గానీ పెళ్లి అనేసరికి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. పెళ్ళంతా పాడు చేస్తుంది. ఆ బ్రహ్మరాక్షసి నేనే అని చెప్పి ఊళ్ళో వాళ్ళంతా నా వీపు చేత కొట్టారండి. నీకేం భయం లేదు, నేనున్నాను పద. ఏమండి మళ్ళీ నేను కనిపిస్తే చంపేస్తారు. నీ రూపం మార్చి నేను తీసుకెడతాగా, పద. ఏమండి ఏమండి మీకు పుణ్యం ఉంటుంది. నువ్వు వెళ్ళి తలుపుతి నేను వెనకాల చూసుకొచ్చేసాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం భజే వాయుచిత్రం భజే వాళ్ళకాత్రం భూత ప్రేతంబులం గాలి దెయ్యంబులం నీదు వాళ్ళంబులం చుట్టి నేలం బడం కొట్టి ఇదేమిటండి నన్ను కొడుతున్నారు? భూతం కాదమ్మా, భూతం కాదు, అపచారం అపచారం. వారు మా గురుదేవులు, దయచేయండి స్వామి. అయ్యా, మీ శిష్యుడు సిద్ధయ్య మీ దర్శనార్థమై నన్ను మీ దగ్గరికి పంపించాడు. మరి సిద్ధయ్య పంపించాడా? బాబా మాట ముందే చెప్పారు కాదే, మరి ఏమనుకోకండి, పొరపాటు అయిపోయింది. ఈ ఊళ్ళో బ్రహ్మరాక్షసి కూడా మహాసంకటంగా ఉంది. ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నారు. చీకటి పట్టానికి ఉనిపే తలుపు బిడాయించుకుంటున్నాం. అందుకని ఇక మీద ఏమీ భయం లేదు. మా గురువు గారు వచ్చారుగా. గురుదేవా నమో కొడుకా వర్ధిల్లు. అమ్మాయి చిట్టి కళ్యాణం వస్తు. దయచేయండి బాబు, దయచేయండి. ఓ అపచారం అపచారం. బాబు
మా సిద్ధయ్య క్షేమంగా ఉన్నాడా? ఆహా, క్షేమంగానే ఉన్నాడు. వాడి కర్మకాలి ఆ పల్లెటూరులో పడేడుస్తున్నాడు కానీ ఈ ఊళ్ళో ఉంటే వాడికి బ్రహ్మరథం పట్టరు. ఆ? ఓసారి పరీక్షిద్దామని అంతఃపురం నుంచి ఒక తల వెంట్రుక తెచ్చిచ్చా. అది చూసి అదే రకంగా ఆ వ్యక్తిని తయారు చేశాడు. ఎవరా వ్యక్తి? ఇంకెవరు, మా మహారాజు గారి కుమార్తె రత్నావళి. ఆ ప్రతిమను చూశాను. రాకుమార్తెను కూడా చూస్తే కానీ నా సందేహం నివృత్తి కాదు. తప్పకుండా చూడొచ్చు, రేపే వివాహం. ఏంటి భూతం పారిపోయి కళ్ళారా చూసి నన్ను భూతం అంటున్నారా? భూతం పేరు చెప్పి నా వీపంతా ఎలా చెత్త కొడిచారు చూడు. పాపం. అవును నాయన, క్షమించు, ఏమనుకోకు. ఏం క్షమించడం? పరువు నష్ట పరిహారం కింద మీ అమ్మాయి వచ్చి నాకు పెళ్లి చేసాయి. భలే తెలియని వాడివే. అమ్మాయి ఏమంటున్నాడో వింటున్నావా ఏంటి? సరే, నలుగురు పెద్దలతో ఆలోచించి ఏర్పాటు చేస్తాను. ఏమా తొందరగా చేయాలి. మా మామగారు ఎంత మంచారు. మామగారే Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe Volga Videos.